కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని రోగి గాయాలకు వేసిన కుట్లు విప్పేశారు. రోగితో వాగ్వాదం పెట్టుకుని అతడిని బయటకు గెంటేశారు. ఘటన వివరాల్లోకి వెళితే, పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపు తప్పటంతో కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి కాలికి గాయాలయ్యాయి. దీంతో వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్లాడు. అక్కడ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు కింద 300 రూపాయలు ముందుగానే చెల్లించాడు. అనంతరం హాస్పిటల్ సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి 1,100 రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తానని చెప్పాడు. అందుకు ఆసుపత్రి సిబ్బంది ఒప్పుకోలేదు. యూపీఐ పేమెంట్ల ద్వారా డబ్బు చెల్లించాలన్నారు. తన అకౌంట్లో డబ్బులు లేవని, క్రెడిట్ కార్డు ద్వారా తీసుకోవాలని శ్రీను వారికి సూచించాడు. దీంతో హాస్పిటల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు లేకుండా ట్రీట్మెంట్కు ఎందుకు వచ్చావంటూ మండిపడ్డారు. బాధితుడు శ్రీనుతో పాటుగా వచ్చిన స్నేహితులపైన ఆసుపత్రి దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రి నుంచి వారిని బయటకు గెంటేశారు. దీంతో ఆసుపత్రి వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఆసుపత్రి సిబ్బంది శ్రీను గాయాలకు వేసిన కుట్లు విప్పేసి బయటకు పంపించారు. హాస్పిటల్ సిబ్బంది తీరును నిరసిస్తూ బాధితుడు అక్కడే ఆందోళనకు దిగాడు. ఆసుపత్రి సిబ్బంది చర్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అరగంట పాటు అక్కడే ఆందోళన చేసిన శ్రీను అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి గాయాలకు ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఈ ఘటనపై రోగి బంధువులతో పాటుగా స్థానికులు మండిపడుతున్నారు. గాయాలకు వేసిన కుట్లు ఎలా విప్పి పంపిస్తారని మండిపడుతున్నారు. కొంచెమైనా మానవత్వం చూపించకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.